హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతివనం లైవ్ టీవీ. ఈరోజు మనం ఎదిగే పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ ఎలా ఇవ్వాలో, ఏమేమి ఇవ్వాలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులకు ఉన్నటువంటి పెద్ద సమస్య పిల్లలకి ఏది పెట్టాలి, ఎలా హెల్తీగా పెట్టాలి, వాళ్ళు ఎలా తింటారు, తినకుండా మారం చేస్తూ ఉంటారు. ఇది పెద్ద ప్రాబ్లం అండి. తల్లిదండ్రులకు ఒక పెద్ద టాస్క్ అనమాట. పిల్లలకు మాత్రం చాలా రకాల టేస్ట్ కావాలి. వాళ్ళకి హెల్తీగా ఇవ్వాలి, ప్లస్ టేస్టీగా ఇవ్వాలి. వాళ్ళు టేస్టీగా ఉండడానికి కోరుకుంటారు, అదేవిధంగా కలర్ఫుల్గా ఉండాలని కూడా కోరుకుంటారు. దీనికి నచ్చినట్లుగా తల్లిదండ్రులు ప్రిపేర్ చేయాలి. ఈరోజు మనకు బయట ఫుడ్ ఇవ్వడం వల్ల పిల్లలకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. బాగా పొట్ట పెరుగుతుంది, తర్వాత మోషన్ ఫ్రీ ఉండదు, పిల్లలు డల్గా ఉంటారు, తర్వాత ఎనర్జీ ఉండదు, నీరసంగా ఉంటారు. వీటన్నిటిని చెక్ పెట్టి మీ పిల్లలు రోజంతా యాక్టివ్గా ఎనర్జీతోటి ఉండాలంటే వాళ్ళకి కావాల్సినవి కేవలం వాళ్ళ ఫుడ్లో మనం తీసుకోవాల్సినవి ఖచ్చితంగా కాల్షియం ఉండాలండి. కాల్షియము ఎదిగే పిల్లలకి ఖచ్చితంగా అవసరమైంది కాల్షియం, అదేవిధంగా ఐరన్, తర్వాత ఎనర్జీ కావాలి. వాళ్ళు రోజంతా ఆడుతూ పాడుతూ యాక్టివ్గా ఉండాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎనర్జీ కావాలి. అదేవిధంగా వాళ్ళ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ముఖ్యంగా ప్రోటీన్ కూడా వాళ్ళ ఫుడ్లో ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఇవన్నీ కలిపి మనం ఈరోజు ఒకే ఒక ఫుడ్లో మనం తెలుసుకుందాము, చూపిస్తాను మీకు. దీని ద్వారా వాళ్ళకి అన్నీ ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాల్షియం ఇచ్చిన వాళ్ళం అవుతాము, ఐరన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, ఎనర్జీ, ప్రోటీను, విటమిన్స్ అన్ని ఫుడ్ ఇచ్చిన ద్వారా మాత్రం కేవలం ఒకే ఒక లడ్డు అండి. చూసాగా, ఈ లడ్డు అనగానే పిల్లలకు చాలా ఇష్టము. కేవలం రెండు పదార్థాలు చూస్తున్నారు కదా, నువ్వులతోటి ప్లస్ ఖర్జూర, ఈ రెండితోటి నేను లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా నువ్వుల్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూ తెలుసుకుందాము. 100 గ్రాముల నువ్వులు తీసుకున్నట్లయితే అందులో వచ్చేసి క్యాలరీస్ 573 ఉంటాయండి. ఈ క్యాలరీస్ ఉండడం వల్ల పిల్లలకి ఎనర్జీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. రోజంతా వాళ్ళ ఫుడ్లో మనం క్యాలరీలు 500 చేర్చిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా ఫ్యాట్ వచ్చేసి 50 గ్రామ్స్ ఉంటుంది. ఇది గుడ్ ఫ్యాట్ అండి, 50 గ్రామ్స్ ఉంటుంది. అదేవిధంగా సోడియం వచ్చేసి 11 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. తర్వాత పొటాషియం వచ్చేసి 468 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. తర్వాత కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 23 ఉంటాయి అన్నమాట, 23 గ్రామ్స్ ఉంటుంది. ఫైబర్ వచ్చేసి 12% ఉంటుంది. ఈ ఫైబర్ ఉండడం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ సమస్య ఏమి ఉండదు. తర్వాత ప్రోటీన్ వచ్చేసి 18 గ్రామ్స్ ఉంటుంది. మనం ముందే చెప్పుకున్నాం కదా ప్రోటీన్ ఉండాలి అని. తర్వాత ఇక హయ్యెస్ట్ నువ్వుల్లో ఉన్నటువంటిది కాల్షియం అండి, 97% అనమాట. దాదాపు మనం 100 గ్రాముల్లో మనం తీసుకున్నట్లయితే మొత్తంలో 97% కాల్షియమే ఉంటుందండి నువ్వులు. ఈ నువ్వులు తీసుకున్నట్లయితే ఎదిగే పిల్లలకి బోన్స్కి చాలా మంచిది, ఎదుగుదల మంచిగా ఉంటుంది. కాల్షియం వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళ మొత్తం ఈ నువ్వులు ఇచ్చినట్లయితే. అదేవిధంగా ఐరన్ కూడా 81% ఉంటుందండి. ఎదిగే పిల్లలకు రక్తం కావాలి, తర్వాత వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలి, వాళ్ళకి రక్తహీనత ఉండొద్దు, ఎనీమియా ఇట్లాంటివి రావద్దు, వాళ్ళ బాడీ మంచిగా ఫంక్షనల్గా మంచిగా జరగాలంటే ఐరన్ ఉండాలి. అదేవిధంగా విటమిన్ B6 వచ్చేసి మనకి 40% ఉంది. తర్వాత మెగ్నీషియం వచ్చేసి 87% ఉంది. చూసారు కదా, నువ్వులు న్యూట్రిషన్ వాల్యూ తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు డేట్స్ అనమాట. డేట్స్ వచ్చేసి 100 గ్రాముల డేట్స్లో క్యాలరీస్ వచ్చేసి 277. చూసారు కదా, 277 క్యాలరీస్ ఉంటాయి. తర్వాత కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 75 గ్రామ్స్ ఉంటుందండి. ఇక కార్బోహైడ్రేట్స్ ఇచ్చినట్లయితే మనకి రోజంతా మంచిగా వాళ్ళకి ఇంకా శక్తి కూడా ఉంటుంది. తర్వాత ఈ డేట్స్లో ఉన్నది ఏంటంటే ఎనర్జీ చాలా ఫుల్ ఉంటుందండి. ఒక్క డేట్ విడిగా ఇచ్చినా కూడా వాళ్ళకి చాలా ఎనర్జీ వచ్చేస్తుంది. తర్వాత ఫైబర్ వచ్చేసి 7 గ్రామ్స్ ఉంటుంది. ప్రోటీన్ వచ్చేసి 29 గ్రామ్స్ ఉంటుందన్నమాట. ప్రోటీన్ వచ్చేసి 29 గ్రామ్స్ ఉంటుంది. తర్వాత పొటాషియం వచ్చేసి 20% ఉంటుంది. మెగ్నీషియం వచ్చేసి 15% ఉంటుంది. తర్వాత ఐరన్ వచ్చేసి 5% ఉంటుంది. అదేవిధంగా విటమిన్ B6 వచ్చేసి మనకి 12% ఉంది. తర్వాత నేను ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. నేను 200 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను. ఈ 200 గ్రామ్స్ నువ్వుల్ని నేను వేయించుకోవాలన్నమాట. లైట్ ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నేను డేట్స్ వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకున్నాను. నేను వచ్చేసి లైన్ డేట్స్ తీసుకున్నాను అండి. ఈ లైన్ డేట్స్ వచ్చేసి 250 గ్రామ్స్ ఉంది. నాకు 50 రూపీస్ పడింది. నేను అందులో 100 గ్రామ్స్ తీసుకున్నాను. 200 గ్రామ్స్ వచ్చేసి
నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వుల్ని నేను వేయించుకోవాలండి. ఇప్పుడు నేను వేయించేసాను. ఈ విధంగా నేను నువ్వుల్ని వేయించి పెట్టుకున్నాను. 200 గ్రామ్స్ నువ్వుల్ని నేను వేయించి పెట్టేసుకున్నాను. పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి టేస్టీగా ఉండేలా చేయాలి. అదేవిధంగా అన్ని విటమిన్స్, క్యాలరీస్ అన్నీ అందేలాగా చూస్తే వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ని ఇష్టంగా తింటారండి. ఈ లడ్డు లాగా చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారు. రోజుకొక లడ్డు ఇవ్వండి. ఇచ్చినట్లయితే మనం చూసాం కదా, వాళ్ళకి కాల్షియం ఇచ్చిన వాళ్ళం అవుతాము, ఐరన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, తర్వాత ప్రోటీన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ అన్నీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళ పూర్తి భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది. ఆరోగ్య భవిష్యత్తు చాలా మంచిగా చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని నేను మిక్సీ చేసుకోవాలండి. ఈ మిక్సీ చేసుకొని లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, నేను మిక్సీ పట్టేసానండి. నువ్వులను, తర్వాత అదేవిధంగా ఖర్జూరాలను, ఈ రెండింటిని నేను మిక్సీ పట్టేశాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. నేను ఇంకేమీ యాడ్ చేయలేదండి. ఈ రెండింటితోటే నేను లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకు అన్నీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ ఒక్క లడ్డు ఇచ్చినట్లయితే. కావాలంటే మీరు టేస్ట్ కోసం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం నెయ్యి యాడ్ చేయట్లేదు. చూసారు కదా, ఇప్పుడు వీటిని మనము లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా, 200 గ్రామ్స్ నువ్వులు, 100 గ్రామ్స్ డేట్స్ తీసుకున్నాను. ఈ విధంగా లడ్డు ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళకి మనము అన్నీ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు, ఆరోగ్య భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళకి మనం నచ్చే విధంగా అన్ని పోషకాలు అందేలాగా ఇలాగ వెరైటీగా చేసి పెట్టండి. ఇందులో కాల్షియం రిచ్గా ఉంటుంది, ఐరన్ రిచ్గా ఉంటుంది, మెగ్నీషియం ఉంది, విటమిన్స్ ఉన్నాయి. ఇది ఒక్క లడ్డు ప్రతిరోజు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు రోజంతా స్కూల్లో ఆటలు ఆడిన తర్వాత ఇంటికి వచ్చి కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అదేవిధంగా వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళు మంచిగా ఉంటారు. వాళ్ళ బాడీ ఎటువంటి పెయిన్స్ కానీ అలసట కానీ ఏమీ ఉండవు. కాల్షియం ఇవ్వడం వల్ల ఎదిగే పిల్లలకి, ఎముకలకి చాలా బలం చేకూరుతుంది. అదేవిధంగా ఐరన్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంటే ఈ రోజుల్లో చాలామంది పిల్లలకు కళ్ళజోళ్ళు పెట్టుకోవడం, తర్వాత నీరసంగా ఉండడము, తర్వాత సరిగ్గా స్కూల్లో యాక్టివ్గా ఉండకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ ఒక్క లడ్డు ఇచ్చినట్లయితే వాళ్ళకి మనము ఫుల్ ఎనర్జీ ఇచ్చిన వాళ్ళం అవుతాము. తర్వాత వాళ్ళకి మంచి టేస్టీగా ఇచ్చిన వాళ్ళం అవుతాము. నెయ్యి ఆప్షనల్ అండి. చూసారు కదా, ఈ విధంగా నేను లడ్డు ప్రిపేర్ చేశాను. ఈ విధంగా మీ పిల్లలకి ప్రతిరోజు ఇచ్చినట్లయితే వాళ్ళ హెల్త్కి మీరు మంచి చక్కటి బాట వేసిన వాళ్ళు అవుతారు. తల్లిదండ్రులుగా మన పూర్తి బాధ్యత వాళ్ళ ఆరోగ్యం పైన మనకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ లడ్డు ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి. తప్పకుండా ట్రై చేస్తారనుకుంటాను. థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.